బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో వీడియోలు చేస్తూ మనీ ఎర్న్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే బిజినెస్కి తమ ఫేస్ని బ్రాండ్ వాల్యూగా మార్చుకున్న కొంతమంది పీపుల్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి వీళ్ళకి ప్రతి పని మేమే చేస్తున్నాం, మా పని మాలాంటి ఇంకో మనిషి ఉండి చేస్తే బాగుంటుందేమో, నాకు ఒక ట్విన్ ఉంటే బాగుండేమో, నాలాంటి ఒక రోబోట్ని తయారు చేసుకుంటే బాగుండేమో అని చాలాసార్లు అనుకున్న సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఇది నిజాన్ని చేసి చూపించగలదంటారా? వై నాట్? 100%. మనం చాలా వీడియోస్ చూస్తున్నాం ఫేక్ లాగా చేస్తారు అనేసి. కానీ ఇక్కడ నేను అడ్వాంటేజెస్ కూడా చెప్తాను. బిజినెసెస్లో కొంతమందికి కెమెరా షై ఉంటుంది, కానీ వాళ్ళు ప్రెజెంటర్గా ఉంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పక్కన వీడియో నీట్గా వెళ్తూ ఉంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. కానీ వీళ్ళు నెంబర్ ఆఫ్ టేక్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఏంటి? రీప్లేస్మెంట్ కావాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు అన్నట్టు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ప్రతిసారి మనం స్టూడియోకి టైం ఇవ్వలేకపోవచ్చు. అప్పుడు మనమే మాట్లాడుతూ కనిపించాలి అనుకుంటున్నాం. అప్పుడు ఇలాంటి యూనిక్ కేసెస్లో మన వాయిస్లోనే మనలాగానే ఇంకొకరు కనిపించాలి, అంటే మనమే కనిపించాలి అనుకున్నప్పుడు వాడే టూల్ ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను. అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో అవతార్స్ని మనం మామూలుగా క్రియేట్ చేసుకొని చేసే వీడియోస్ మనకు తెలుసు. ఈ టూల్ని నేను లాస్ట్ March 5, 2023లో వాడాను. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే లాస్ట్ 1 year నుంచి ఈ టూల్ చాలా పాపులర్లో ఉంది, అందుకని నేను మెన్షన్ చేస్తున్నాను. ఇది studio.did. సో did.com. సో DID అని గూగుల్ చేసినా, D-ID అని చేసినా మనకి వస్తుంది. ఈ టూల్లో అవతార్స్ గురించి కన్నా కానీ కొన్ని అద్భుతాల గురించి మాట్లాడదాం. ఇది ఫ్రీ వర్షన్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఒక వీడియో క్రియేట్ చేద్దాం, శాంపుల్గా ఎలా చేద్దామో చూద్దాం. ఇందాక నేను మీ ఫోటోగ్రాఫ్ తీసుకోవడం జరిగింది. నేను దాన్ని ఇక్కడ అప్లోడ్ చేశాను. ఇక్కడ యాడ్ అంటే అప్లోడ్ అవుతుంది. సో ఇందులో కొన్ని రూల్స్ ఏంటి అంటే మీడియం షాట్ ఉండాలి, ఫ్రంటల్ ఫేసింగ్, తర్వాత న్యూట్రల్ ఫేషియల్ ఎక్స్పీరియన్స్ అంటే క్లోజ్డ్ మౌత్ పెట్టుకొని ఉండే ఫోటోగ్రాఫ్, హెడ్ సైజ్ 200x200 పిక్సెల్స్ అండ్ సాలిడ్ లైటింగ్ ఉన్నది. ఇలాంటి అప్ టు 10 MB లోపల ఉన్న ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయమన్నారు. సో నేను అదే విధంగా అదే ఇన్స్ట్రక్షన్స్తో మీ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేశాను కదా. ఇక్కడికి వచ్చాక నాకు మీ ద్వారా మీ ఫోటో ద్వారా మీరు మాట్లాడేలాగా చేద్దాము. ఒక స్క్రిప్ట్ రాద్దాము. మీకు ఇష్టమైంది ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ విత్ AI ఈజ్ అన్ అమేజింగ్ జర్నీ అని రాద్దాం. రాసిన తర్వాత నేను ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది నేను ఇంగ్లీష్, ఈ ఫ్రెంచ్, ఎనీథింగ్ తీసుకోవచ్చు. సో నేను ఏ లాంగ్వేజ్ తీసుకుంటానంటే వి విల్ గో విత్ ఇంగ్లీష్, ఇండియా. అండ్ మీరు తెలుగులో కావాలంటే తెలుగులో కూడా మాట్లాడచ్చు దీంట్లో. సో ఐ విల్ టేక్ ఇంగ్లీష్, ఇండియా. ఓకే, ఇందులో తెలుగు ఆప్షన్ కూడా వస్తుంది. ఎప్పుడైతే ఇండియన్ తీసుకున్నానో నాకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు రవి, ఫీమేల్ నీరజ, హీరా, హరి, ప్రియా ఇలా ఉన్నారు. సో ఇంపోర్టెడ్ వాయిసెస్ అవైలబుల్ ఉన్నవి ఇవి ఉన్నాయన్నమాట. నేను ప్రభాత్ గారి వాయిస్ మీ ఫోటో మీద పెట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నా, మీకు ఒకవేళ ఓకే అయితే. Digital marketing with AI is an amazing journey. సో ప్రభాత్ గారి వాయిస్ ఇది. సో ఇది తీసుకుంటున్నాను. తీసుకొని జనరేట్ వీడియో అని నేను టైప్ చేస్తున్నాను. సో జనరేట్ చేస్తాను. ఇది నేను మన విరాట్తో ఫస్ట్ది కాబట్టి విరాట్ గారితో విరాట్ 1 అని పెడుతున్నాను. తర్వాత నెక్స్ట్ది ఇలా జనరేట్ చేసి పెట్టిన తర్వాత అంటే టెక్స్ట్ ఇచ్చేసి వాయిస్ అనేది మీ వాయిస్ ఇవ్వలేదు ఈసారి, నేను మీ వాయిస్తో కూడా చూపిస్తాను. ఓకే, నా వాయిస్తో కూడా వీడియోస్ చేయండి. ఎస్, మీరు వాయిస్ రికార్డింగ్ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేసేసి పెట్టేసుకుంటే ఈ ఫోటోగ్రాఫ్తో మొత్తం మీ వీడియో చేసేయచ్చు. సో ఎలా ప్లే అవుతుందో చూద్దాం. ఇది Digital marketing with AI is an amazing journey. సో మీరు అలా మాడుతున్నారు అండ్ మీ ఫోటోగ్రాఫ్ని నేను జస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వగానే అది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే మీ వాయిస్ని నేను ఇంతకుముందు తీసుకున్నాను. సుమన్ టీవీలో మీరు ఎంటర్గా అవ్వగానే ఒక లైన్ చెప్తారు కదా, దాన్ని తీసుకున్నాను. దాని ద్వారా మనం ఒకటి క్రియేట్ చేద్దాము. ఆ వీడియో క్రియేట్ చేసినప్పుడు సేమ్ ఇదే దానికి ఈసారి ఆడియో అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ అప్లోడ్ ఆడియో అని ఉంది. ఇక్కడ నేను వచ్చేసి ఈ పర్టికులర్ ఆడియో నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను.
సేమ్ సిమిలర్గా మనం మన వాయిస్ ఓవర్లో చేసుకొని మెయిల్ పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సిస్టమ్కి. ఈ వాయిస్ ఏదైతే మీరు ఎప్పుడు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, వెల్కమ్ టు సుమన్ టీవీ అని, అది చూద్దాం. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు. నాతో మాట్లాడదాం. ఓకే, దీన్ని నేను యూస్ చేస్తాను. దీన్ని యూస్ చేస్తూ మనం జనరేట్ చేద్దాం. అండ్ ఈ ఏదైతే ఆడియో మనం అప్లోడ్ చేసామో జనరేట్ వీడియో అని టైప్ చేస్తున్నాను. ఇది నేను విరాట్ 2 వీడియో ఏదైతే ఉందో అది విరాట్ 2 వీడియో పెట్టి జనరేట్ చేస్తున్నాను. సో ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మెయిన్గా మన అవైలబిలిటీ లేనప్పుడు మనం వాయిస్ ఓవర్స్ ఇచ్చేస్తే మన అవతార్ మన పని చేసి సో ఇన్విటేషన్స్ పంపించవచ్చు. ఎస్, అండ్ చాలా చోట్ల రిప్రజెంట్ చేయొచ్చు, చాలా చోట్ల రిప్రజెంట్ చేయొచ్చు. ఎవరైతే ఎవ్రీడే రెగ్యులర్ వర్క్, దీంట్లో స్టూడియో ఉంది. నేను దీని ఫీచర్స్ చెప్తే మీరు అమేజ్ అయిపోతారు. ఫస్ట్ ఈ వీడియో ఎలా వచ్చిందో కూడా చూద్దాం మనం ఒకసారి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు. నాతో మాట్లాడదాం. ఓకే. సో ఇది విరాట్, నా ముందున్న విరాట్ ఫోటోగ్రాఫ్తో నేను వీడియో క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇది దీనివల్ల ఏంటి అంటే అడ్వాంటేజెస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఉంటుంది. అండ్ ఇందులో స్టూడియో అనేది మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ స్టూడియో అనే ఆప్షన్లోనే మనం ఇవి క్రియేట్ చేస్తాము. అయితే దీంట్లో మనకి న్యూ ఫీచర్స్ స్టూడియోలో ఉంటుంది. అంటే ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా న్యూ ఇన్ డిఐడి అని ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. ఇది ఫ్రీ వర్జన్ కాబట్టి మీకు ఇలా మామూలుగా మనకి పెయిడ్ వర్జన్ ఉంటే పెయిడ్ వర్జన్లో కూడా మనం వెళ్తాం. పికింగ్ ద క్యారెక్టర్స్, పికింగ్ ద వీడియోస్. అండ్ ఇక్కడ మీరు మాట్లాడుతున్నట్టు మన ప్రెజెంటేషన్ ఉంటుంది కదా, నార్మల్ ప్రెజెంటేషన్, దాంట్లో పిప్ మోడ్లో అంటే కింద మీరు కనిపిస్తూ మాట్లాడుతున్నట్టు ఇవన్నీ కూడా అవతార్ తోటి చేసేసుకోవచ్చు. జస్ట్ మీరు కెమెరా షై పర్సన్ అయితే ఇది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైతే కెమెరా షై చాలామంది ఉంటారు, వాళ్ళు వెంటనే మాట్లాడలేరు, అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద వరం అనమాట. ఓకే, సో చాలామంది వీడియో క్రియేషన్ యూట్యూబ్లో ఎర్న్ చేసుకోవడానికి, ఇన్స్టాలో ఎర్న్ చేసుకోవడానికి బాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి మనకేమో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ కెమెరాని ఫేస్ చేయలేము మేము. అలాంటి వాళ్ళకి ఇది ఎంత వరం ఆలోచించాలి. ఎవరైతే బిజీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఎంత పెద్ద అడ్వాంటేజ్ ఇది. అండ్ డెఫినెట్లీ దీని నుంచి కూడా చాలా చోట్ల మనం ఒక రిక్రియేషన్ స్టార్ట్ చేయొచ్చు. దాని నుంచి మనీ ఎర్నింగ్ అయ్యొచ్చు, డిఫరెంట్ వేస్కి దీన్ని ఉపయోగించవచ్చు. డెఫినెట్లీ ఇది ఒక మంచి టూల్ అని చెప్పాలి. అండ్ మనీ ఎర్నింగ్లో కూడా ఒక మంచి ఐడియా ఏంటి చెప్తాను నేను. ప్రెజెంటేషన్స్ ఇవ్వడంలో మనం కాంటెంట్ క్రియేట్ చేసి ప్రెజెంటేషన్ తయారు చేసేసి క్లయింట్ యొక్క ఫోటోగ్రాఫ్ తీసుకొని వాళ్ళకి వాయిస్ ఓవర్ ఇచ్చి వాళ్ళ ఆ ప్రెజెంటేషన్లో వాళ్ళు వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు ఇదే ఏఐ టూల్తో ఆ ప్రెజెంటేషన్ మొత్తం అవుతే పర్ ప్రెజెంటేషన్ మనం ఛార్జ్ చేయొచ్చు. వండర్ఫుల్ మ్యామ్. సో అలాగే మ్యామ్ మీకోసం ఏఐ టూల్స్కి సంబంధించిన కోర్స్ అనేది డిజైన్ చేస్తున్నారు కేవలం 5,000 రూపీస్కే. ఈ కోర్స్లో మీరు జాయిన్ అవ్వాలి, దీని ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు ఎప్పుడు ఈ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా సరే టీం అనేది మీకు రెస్పాండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.